నువ్వు మరణించి దేవతవయ్యావు. బ్రతికినన్నాళ్ళు ఎంత హీనమైన పనులు చేసినా పోతూ పోతూ నీ చావుకు ఎవరూ కారణం కాదని రాసిపోయావు. చాలా కృతజ్ఞతలు. మీరంతా వినండి. ఈ ఇంట్లో ఒక పెద్ద తుఫాను వెలిసిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ ఇంటి 4 గోడలు దాటి బయటికి పోనివ్వమని ప్రమాణాలు చేయండి. కుడికాలు ముందు పెట్టమ్మా. కుడికాలు. అన్నయ్య, ఈవిడ మిస్ ప్రియ. ప్రియా, ఈయన మా అన్నగారు. నమస్కారం పెట్టేయమ్మా. అచ్చా, గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ దశరథ్ రామయ్య. నాన్న, నేను బాబాయ్ మద్రాసు వెళ్ళి అమ్మాయిని వెతికి తీసుకొచ్చాం. అంటే వదిన వేరు, ఈవిడ వేరా? నీకు సందేహం ఆ రోజే వచ్చి ఉంటే నీ సమస్యలు వచ్చావు కదరా బడవరాజకీయాలు. బాబాయ్, మామయ్య గారికి వెళ్ళి భానం తీసుకొస్తాను. రాంబాబు, నీకు దుర్వార్త చెప్పవలసినందుకు బాధపడుతున్నాను. ఏమిటన్నా? నా భానుకి ఏమైంది? ఆత్మహత్య చేసుకుంది. భాను! తమ్ముడు, నా భాను! బుజ్జి భాను! భాను బుజ్జి! మేమే నీ ఉసురు పోసుకున్నావు, మేమే నీ చంద్రాల చంపుకున్నావు. మమ్మల్ని క్షమించు భాను, మమ్మల్ని క్షమించు. అమ్మా, వీడు యాక్టింగ్ లో బాగా ఇంప్రూవ్ చేశాడే. అమ్మా భాను, అమ్మా భాను, ఎంత తొందరపడ్డావమ్మా. పడితే పడ్డావు. మా అన్నయ్యని కుటుంబాన్ని క్షమించమ్మా. ఏమిటా బొత్తిగా కన్నీళ్ళు రావటం లేదు? అమ్మా భాను, మేమంతా పసిపాపలు, మమ్మల్ని కాపాడు తల్లి, కాపాడు. నా భాను చావలేదు. నా భానుకు చావు లేదు. ఎవరు నా భాను పుట్టకి దండ వేసింది? ఎవరు? నువ్వా బాబాయ్? ఎవరో పిచ్చివాళ్ళు వేసుంటారా? ఇంకా ఆపరా నీ దండెడుపు. భాను, ఈ అమ్మాయిలిద్దరూ ఒకలాగే ఉన్నారు. పాపం వీడికి పిచ్చెత్తుకోవడంలో ఆశ్చర్యం లేదు. పాపం, ఈ అమ్మాయికి తన పుట్టు పూర్వతాలు కూడా తెలియదు. ఎందుకైనా మంచిది ఈవిని జడ్జి గారింటికి తీసుకెళ్ళి వస్తానన్నయ్య. ఆయన ఊళ్ళో లేరు రామకృష్ణ. 4-5 సార్లు ఫోన్ చేశాను, ఎవరూ తీయలేదు. స్వయంగా ఇంటికి వెళ్ళాను, తాళం వేసింది. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. సరే అమ్మా ప్రియా, ఇలా ఈ మెట్ల మించి పోతే ఆ పక్కనే ఒక గది ఉంది. అది మా రాంబాబు గది. తెలుసు. దానికి ఎదురుగుండా ఒక గది ఉంది. అక్కడ నువ్వు అందాక ఉండమ్మా. వెళ్ళమ్మా. ఈ పిల్ల మన ఇంట్లో ఉంటుందా? అవును. ఏ, దీని చరిత్ర తెలుసు కూడా ఏమిటని అడుగుతున్నావా? వీడి ఇల్లాలున్నప్పుడు కూడా నువ్వు ఈ మాటే అన్నావు వదినా. ఆ మండుతున్న పొయ్యిని ఆర్పేశావు, దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టావు, ఆఖరికి ఈ లోకంలోనే లేకుండా చేశావు. నువ్వు మేడ మీదకి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. ఆగు బాబాయ్, ఇది మర్యాద గల కుటుంబం. నాన్నకంటూ ఈ ఊళ్ళో ప్రత్యేకమైన గౌరవం ఉంది. అలాగే సార్, తమరు మద్రాసులో వ్యధోపం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ కుటుంబ మర్యాద ఏమైంది సార్? మీ నాన్న గౌరవం అప్పుడు ఏ కారబుంది తింటోంది సార్? ప్రియా, నువ్వు మేడ మీదకి వెళ్ళమ్మా. రామకృష్ణ, అన్నయ్య, నాకు ఈ ఇంట్లో సమానమైన హక్కు ఉంది. ప్రియ ఈ ఇంట్లోనే ఉంటుంది. నన్ను ఎవరు అడగడానికి వీల్లేదు. రామకృష్ణ, అంతే దశరథరామయ్య అని నేను అనబోవటం లేదన్నయ్య. కానీ నా ప్రాణం పోయేంత వరకు నీ మీద గౌరవం నిలుపుకోవాలంటే ఒకే ఒక్కసారి ఈ ఇంట్లో నీకు ఇష్టం లేకపోయినా నేనన్నమాట జరుగుతుంది. ప్రియా, నువ్వు మేడ మీదకి వెళ్ళమ్మా. ఏమిటమ్మా సంయుక్త, అశోకవనంలో సీతాదేవిలో అలా కూర్చున్నావు? ఏమిటి, ఏం జరిగింది? అతను ఇంతకు ముందులా తరచుగా రావటం లేదు రానా. వా సింతే కదా, దానికి ఎంత కంగారు పడతావు ఎందుకు? అతను పట్టుబట్టడానికి నీ దగ్గర సాధనం ఏదైనా ఉందా? ఏమిటది? నువ్వొక ట్యూబ్లైట్వి. అతనితో చనువుగా గడిపినట్టు ఆధారం ఏదైనా ఉందా? ఓ ఫోటో గాని ఉత్తరం గాని. ఎలా నాన్న, చనువుగా ఉన్నప్పుడు ఒళ్ళు తెలియకుండా ఉంటాం, ఫోటోలు ఎక్కడ తీసుకుంటాం? తీసుకోవాలమ్మా. అలాంటి ఫోటో ఆధారం గాని ఉంటే అది వాడి బాబుకు చూపించి వాడితో నీ మెడలో తాళి కట్టించడం సులువు. ఇంత గొప్ప ఐడియాలన్నీ నీకు ఎలా వస్తాయి? అనుభవం తల్లి. మీ అమ్మ ఎలా అదర కొట్టేసే నన్ను పెళ్ళాడింది. మాకు పెళ్ళైన 6 మాసాలకే నువ్వు పుట్టేశావు. మీ అమ్మ పెళ్లిపేటల మీద ఉన్నప్పుడు 3వ నెల. నీకు మీ అమ్మ తెలివితేటలు వస్తాయనుకున్నా, కానీ బొత్తిగా నా బుద్ధిలే వచ్చాయి. అది సరే, ఇంతకీ అబ్బాయి ఏమంటాడు అసలు? ఇంట్లో ఏదో సమస్యట, 10-15 రోజుల్లో కనిపిస్తానన్నారు. వాడికి అసలు బుద్ధి లేదు. ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడే వీధిలో శృంగారం రిలీఫ్.
ఆల్రెడీ వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఉమ్. మహాగణపతి, ఇంకెన్నాళ్ళయ్యా నాకు ఈ తాళి బరువు. నువ్వు వాడి చేత మా అమ్మాయి పెళ్లి జరిపించు, నేను మాట తప్పను, నీకు ఉండరాలు ఖాయం.